విక్కీ అలాగే రాజు అయితే మురళీకృష్ణ దగ్గరకు వెళ్ళి మురళీకృష్ణను చితక్కొడుతూ ఉంటారు. ఇక మురళీకృష్ణ అయితే రానమ్మ రానమ్మ అని అరుస్తూ ఉంటే రాజు మాత్రం మురళీకృష్ణ నోరు మూసి గట్టిగా పట్టుకుంటాడు. ఇక విక్కీ అయితే మురళీకృష్ణని కొడుతూ, ఏంట్రా నన్ను నా కుటుంబాన్నే మోసం చేస్తావా, నువ్వు అసలు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదురా అని చెప్పి విక్రమాదిత్య మురళీకృష్ణని చితక్కొడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ రానమ్మని చూసి మురళీకృష్ణ అయితే వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఇంతలో రానమ్మ అక్కడ ఉంటుంది. ఇక విక్కీ అయితే వాళ్ళ అక్కని చూసి రే అక్కరా అని చెప్పి పరిగెత్తుకుంటూ అరవింద దగ్గరకు వెళ్తాడు. ఇక అరవింద రాజు అలాగే విక్కీని చూసి కారులో నుండి బయటకు దిగుతుంది. దిగ్గానే విక్కీ అయితే అరవిందని గట్టిగా పట్టుకొని, అక్క నువ్వు బాగానే ఉన్నావా, నీకేం కాలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అరవింద్ అయితే మీ బావగారు ఉండగా నాకేమవుతుందిరా, నాకేం కాలేదు, నువ్వెందుకు ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. అదేం లేదక్క, నిన్ను చూసి ఆనందంలో వాడు ఆనంద బాష్పాలు కారుస్తున్నాడు అంతే అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. ఇక అరవింద్ అయితే రే ఎప్పుడు మనం కలిసే ఉండాలిరా, మనం విడిపోకూడదు, ఇలానే సంతోషంగా నేను నిన్ను చూడాలి, కన్నీళ్లతో చూడకూడదురా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక విక్కీ అయితే వాళ్ళ అక్కను చూసిన ఆనందంలో చాలా హ్యాపీగా ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.